హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి రీసెంట్ గానే తిరు మూవీతోని నేషనల్ అవార్డు సంపాదించుకున్న జానీ మాస్టర్ పైన ఓ మహిళ అయితే నా పైన ఆయన అత్యాచారం చేశాడన్న కేసుకి సంబంధించి గత 2 రోజులుగా వినిపిస్తున్న వార్త. మరి దీనికి సంబంధించి అసలు ఈ కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి సినీ రంగంని ఎందుకు బద్నాం చేస్తున్నారు ఏంటి అనే అంశం పైన మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ సార్ అయితే ఉన్నారు. సార్తోని మాట్లాడి క్లియర్ కట్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ సరే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ ఎక్కువ వింటూ ఉంటాం. కానీ జానీ మాస్టర్ అంత గొప్ప వ్యక్తి అయి ఉండి నేషనల్ అవార్డు వరకు వెళ్ళిండు అంటే ఆయనకంటూ ఒక స్టార్డమ్ అనేది అయితే ఉంటుంది. కానీ అలాంటిది ఒక జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, జూనియర్ డాన్సర్ తోని ఇలా ఆయన లైంగిక వేధింపులు చేశాడని ఫస్ట్ టైం కాదు 4 సార్లు ఆయన ముంబైకి తీసుకువెళ్లి మరీ చేశాడు నా పైన అంటూ ఆమె అప్పుడు చెప్పకుండా ఒక 5 సంవత్సరాల తర్వాత చెప్పడం వల్ల అందరూ ఆమెనే తప్పు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరిలో ఎవరిది తప్పు అంటారు? ఆ అమ్మాయి తప్పు చేసిందా? జానీ మాస్టర్ తప్పు చేశాడా? జానీ మాస్టర్ కూడా మగాడే, ఆ అమ్మాయి ఆడపిల్లే. అక్కడ ఏం తప్పు జరిగిందా? అస్టింటా ఏంటా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. వాళ్ళ కోసం నేను ఉండట్లే. సినీ ఇండస్ట్రీ కళమ్మ తల్లిని మీరు తీసుకొచ్చి ఎందుకు బదనాం చేస్తున్నారు? నేనేమంటున్నానంటే ఆడపిల్లకి రక్షణ కవచంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, సిటీఎం ఉంది, ఛాంబర్ ఉంది, యూనియన్స్ ఉన్నాయి, కౌన్సిల్ అన్ని ఉన్నాయి, మీకు ఫెడరేషన్ ఉంది, మీకు అన్ని ఉన్నాయి. మీరు ఎక్కడ షూటింగ్ కాడ మీకు అఘాయిత్యం జరిగినా మీకు అక్కడ పోలీసులు ఉంటారు, లేడీ కానిస్టేబుల్ ఉంటుంది. రూల్ ఆల్రెడీ మనకు కమిటీ రిపోర్ట్ ఆర్డర్ పాస్ చేసాం, మన మేనేజర్ అక్కడ పెట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. మీకు అన్ని ఉండేటప్పుడు మీ షూటింగ్ లోనే మీ మీద అఘాయిత్యం జరిగినప్పుడు మీరు ఇష్టపడ్డారా? ఇష్టపడకుండా చేసేటప్పుడు మీరు ఇంతమంది 200 మంది జనం ఉంటారు. ఆ హీరో ఎవరో, ఏ సినిమానో మీరు ఆ హీరోకి చెప్పారా? వాళ్ళందరూ మొత్తం అందరికీ చెప్పారా? మీరు చెప్పలేదా? అక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదా? అక్కడ సిటీఎంకి చెప్పారా లేదా? మేనేజర్కి చెప్పారా లేదా? నెంబర్ 1. మీరు ఈరోజు దాదాపు నాకు తెలిసే కాదు సమాచారం ప్రకారం 5 సంవత్సరాల నుంచి లేఖక వేధింపులు జరుగుతున్నాయి అంటున్నారు. మళ్ళా ఇంకొక వాదన ఎవరో చెప్తున్నారు, ఇంకో టీవీలో చూసా ఇంకో భార్య కూడా పెళ్లి చేసుకోమని అడిగింది, మతం పుచ్చుకోమని అడిగింది. అంటే ఎక్కడో ఇవన్నీ కూడా రిలేషన్షిప్ లో నడుస్తూ భార్య ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మాట్లాడుకుంటారు. ఎక్కడో జరిగింది, జరుగుతూ ఎక్కడో ఇక్కడ బెడ్స్ కొట్టడం వల్ల మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి నన్ను అత్యాచారం చేశాడు అని అన్నమాట ఆమె కంప్లైంట్ పెట్టడం అనేది. ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ ఎప్పుడో జరిగితే ఇప్పుడు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ పెట్టడం అనేది నాట్ కరెక్ట్ ఏమో అని అనుకుంటున్నాను. ఒకటి. రెండోది, ఇద్దరు కలిపి రిలేషన్షిప్ లో ఉండి ఇద్దరు కలిపి ఉన్న తర్వాత ఇప్పుడు ఏమైనా ఆమె పెళ్లి చేసుకోవట్లేదని ఆమె వేధిస్తున్నాడా, లేకపోతే ఆమెను ఏమైనా గొడవ పెడుతున్నాడా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారో స్టేట్మెంట్ అనేది మనకు తెలుస్తుంది, మనకు తెలియదు. ఇది నేనేం అడుగుతున్నానంటే ఇండస్ట్రీలో నేను చెప్తున్నాను ఏంటంటే మనం మీకు క్యారెక్టర్ కోసమో లేకపోతే వ్యాసం కోసమో లేకపోతే మీరు రాత్రి ఎదిగిపోవాలన్నో మీకు టాలెంట్ ఉంటే ఆటోమేటిక్ గా వస్తారు. దయచేసి మనం దీనికోసం అని చెప్పి మగాడు మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. మోసపోవడం కూడా మంది తప్పే కదా. ఆ మన తప్పులో మనం మన స్వార్థం కోసం మానవ ప్రయాణాలు తాకట్టు పెట్టడం, మానవ ప్రయాణాలు మనలో లొంగిపోవడం అనేది కరెక్టా అనేది నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. రెండోది ఏంటంటే నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ప్రపంచంలో ఉన్న ఆడపిల్లలు మగవాడు ఎక్కడ ఉంటే ఆడపిల్ల అక్కడ ఉంటుంది. అక్కడ మగవాడి తప్పు ఎంత ఉంటుందో ఆడపిల్లది అంతే తప్పు ఉంటుంది. అంతే తప్ప అందరూ అలాంటి వాళ్ళు ఉంటారు, అందరూ ఇలాంటి వాళ్ళు మగవాళ్ళు ఉంటారు. కనుక ఇక్కడ ఎక్కడో ఏదో జరుగుతుంటేనే బయటకు వస్తాయి. కనుక ఇక్కడ నేనేమంటానంటే ఇప్పుడు మనకు ఒక మర్డర్ జరిగి ఇప్పుడు కలకట్ట ఇష్యూ జరిగింది. ఆన్ ది స్పాట్ అమ్మాయి ఏమీ చేయలేని పరిస్థితి చంపేశారు. ఆమె ప్రపంచం మొత్తం టోటల్ గా ఇండియా మొత్తం లక్షల మంది వచ్చారు. ఎవరు సపోర్టివ్, ఎవరు ఆమెకు రిలేషన్ కాదు. అలాగే నిర్భయ, దిశ కొన్ని లక్షల మంది వచ్చారు. అంటే అది అనుకోకుండా జరిగిన సంఘటన. ఇవన్నీ మీరు కావాలని మీరందరూ దగ్గర కూర్చొని మీకు చెడిపోతున్నప్పుడు ఈ గొడవ చెడిపోతున్నప్పుడు బయటకు వస్తున్నారు. బయటకు వచ్చి ఈ విధంగా కంప్లైంట్లు పెట్టడం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన అరగంటలో మీరు అక్కడ జనాలు ఉన్నారు, ఇంకోటి ఉన్నారు, మీరు పోలీసులకి లొకేషన్స్ ఉన్నాయి, మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి, మిమ్మల్ని మీరు కాపాడడానికి మానప్రాణం కాపాడుకుని చేసుకోవచ్చు. ఎందుకు మీరు దయచేసి మీరు ఈ విధంగా చేస్తున్నారు? ఆడపిల్లలు అంటే ఈరోజు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మనం గౌరవించదగ్గ సాంప్రదాయానికి కట్టు బొట్టు ఈరోజు మనం అక్కచెల్లెల కింద, మన తల్లుల కింద మనం ఇప్పుడు కూడా గౌరవిస్తాం ఆడపిల్లల్ని. ఈ రోజు మొత్తం కొంతమంది చేస్తున్న దానికి ఆడపిల్లలు పరుగుడే పోతున్నాయి. ఈ రోజు మనం ఆ రోజు మన మాధురి గారు వచ్చే మొత్తం రిలేషన్షిప్ అని చెప్తుంటే, అలాగే మన శాంతి గారు వచ్చి నాకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అంటే కోర్టు కేసును కూడా వక్రీకరిస్తున్నారు. వక్రీకరిస్తూ ఏదో మొత్తం టోటల్ గా మాకేదో ఆయుధలాగా ఉందని అనుకుంటున్నారు. కాదు, తప్పు. కోర్టు ఇచ్చింది ఒకదానికి ఇస్తే ఒకదానికి ఉపయోగించి ఈ విధంగా చేయడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. నేనేమంటున్నానంటే వాళ్ళని ఆ అమ్మాయికి నిజంగా అన్యాయం జరుగుతుంటే ఆ రోజు ఎందుకు కంప్లైంట్ పెట్టలేదు? ఆ రోజు ఛాంబర్లు ఉన్నాయి,
ఆ రోజు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఆ రోజు గవర్నమెంట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు రాలేదు అని అడుగుతున్నా. ఈ రోజు ఇండస్ట్రీని బదలాం చేయడం కోసం జానీ మాస్టర్ మీద తప్పుంటే జానీ మాస్టర్ యాక్షన్ తీసుకోమనండి. మీకు ఉన్నదాన్ని ఇండస్ట్రీని తీసుకొని రోడ్డు మీద పెట్టడం. కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి కాస్టింగ్ కౌచ్ ఉందని రమ్యకృష్ణ గారు అనడం, కాస్టింగ్ కౌచ్ ఉందని పుష్ప గారు అనడం, కాస్టింగ్ కౌచ్ ఉందని చిన్మయ్య గారు అనడం, కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్పేసి మన ఇంకా ఎవరు ఆమని గారు అనడం. వాళ్ళందరూ ఎన్నెన్నా సున్నితంగా తిరస్కరించారా, లేకపోతే ఇంకోటి ఇచ్చారా, ఏం చేశారా? వాళ్ళందరూ ఈరోజు ఎంత పెద్ద హీరోలు అయ్యారంటే తెలుగు ఇండస్ట్రీ అండ్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ. కనుక ఎక్కడ లేదు, తమిళనాడులో లేదా, కేరళలో లేదా, కన్నడ ఎక్కడైనా రిలేషన్షిప్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో లేదా, గవర్నమెంట్ లో లేదా, ఆడపిల్ల ఎక్కడైతే అనువుగా దొరుకుతుందో అక్కడ వీక్నెస్ ని అవతల వాడు వేసుకుందామని చూస్తారు, ప్రమోషన్ కోసమో లేకపోతే ఇంకోటో. ఎంతో మంది పిల్లలు, ఆడపిల్లలు పల్లెటూరుల నుంచి వచ్చి తల్లిదండ్రులు వదిలేసి ఇక్కడ బతుకుతూ ఇక్కడ మొత్తం టోటల్ కాల్ సెంటర్లోని అక్కడ 10,000 20,000 బట్టల షాపుల్లోని వాళ్ళందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఎవరి కాలం ఆడపిల్లే ఆర్థిక పరాశక్తి అవ్వాలి, ఆడపిల్ల కాపాడుకోగలగాలి. ఒక ఆడపిల్లకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇవ్వలేరు, అంతమంది రాదు. కాబట్టి మన చేతిలోని GPS ఉన్నాయి, మన చేతిలోని ఎన్ని ఆయుధాలు ఉన్నాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎదురు తిరగండి, తప్పు జరుగుతుంది. మనకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మనం ఒక్కరం అయిపోయి మన మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నప్పుడు మనం ఆదిపరాశక్తి అయ్యి మన దగ్గర ఏది ఉంటే ఆయుధంతో వాళ్ళు మనం మన మాన ప్రాణాలు రక్షించుకోవడానికి అది కేసు కాదు. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి దయచేసి పెద్ద మనసుతో మీకు మీరే ఉండాలి తప్ప ఇంకొకరు కాదు. ఇలాంటి విషయాల్లో ఈ విషయాల్లోకి వచ్చేటప్పటికి సినిమా ఇండస్ట్రీని బదనాం చేయడానికి అవుతుంది తప్ప కాస్టింగ్ కౌచ్ లేదు, లేకపోతే ఇక్కడ ఎక్కడ లేవు అని అన్నాం. డాన్సర్స్ లో కూడా డాన్స్ మాస్టర్స్ ఎంతో మంది పెళ్లి చేసుకున్నారు. ఎంతో మంది ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. ఎంతో మంది డాన్స్ మాస్టర్స్ చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు, లివింగ్ రిలేషన్షిప్ డిఫరెంట్ ఉన్నారు. ఇవన్నీ నేను అక్కడ డాన్స్ యూనియన్స్, అలాగే సినిమా హీరోలు ఉన్నారు, హీరోయిన్ మొత్తం డైరెక్టర్ చేసుకున్నారు, హీరోయిన్ చేసుకున్నారు. ఇవన్నీ డిఫరెంట్ ఉన్నాయి, ఎవరి ఇష్టం వాళ్ళదండి. అంతే తప్ప ఇవన్నీ అది ఎక్కడో బెడ్స్ కొడితే కాస్టింగ్ అవుతుంది, మాట్లాడితే తప్పు జరిగితే కాస్టింగ్ అవుతుంది అని తప్పు. ఈ రోజు రమ్యకృష్ణ గారు మాట్లాడకూడదు, ఈ రోజు ఆమని గారు మాట్లాడకూడదు, ఈ రోజు రాధికా గారు మాట్లాడకూడదు, ఈ రోజు ఖుష్బు గారు మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నాం అంటే మమ్మల్ని మేము కాపాడుకున్నాము, మమ్మల్ని మేము చాలా మంది సున్నితంగా తిరస్కరించాం, వార్నింగ్లు ఇచ్చాము. అలాగే ఇండస్ట్రీ కానీ కలమ్మ తల్లి వాళ్ళు నిజంగా కాస్టింగ్ కౌచ్లు ఇవన్నీ ఉండుంటే అందరూ ఇలాగే లొంగిపోయి ఉంటే ఎంత పెద్ద హీరోయిన్లు అయ్యేవారు అందరూ. సార్ ఒకటి అంటే ఎవరో చేసిన తప్పుకి గురించి పక్కకు పెడితే మనము ఇప్పుడు ఒక హీరోయిన్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చే ప్రతి యాక్టర్ కానివ్వండి, ఎవరో ఒక టైంలో ఫస్ట్ ఎట్లా అంటే వాళ్ళ ఇష్టంతోనే పోయినప్పటికీ దాని తర్వాత ఎట్లా అంటే ఈసారి కాదు నేను నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తా మీకు అని, లేకపోతే ఇప్పుడు నిజానికి ఆడిషన్ కాల్స్ అని పిలవడము, అమ్మాయిలను కొత్త హీరోయిన్స్ మేము కొత్తగా సినిమా తీస్తున్నాం అని పిలవడము, వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి చూస్తే వాడి ఇంట్లోనో లేకపోతే వాడి గెస్ట్ హౌస్ లోనో పెట్టడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. మరి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా అప్పుడు ఇక్కడ మలయాళంలో అయితే హీమా కమిటీ ఏర్పాటు చేశారు, ఇక్కడ కూడా కమిటీ ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు దాని రిజల్ట్స్ ఎందుకు బయటకు రాలి? వచ్చి ఉంటే ఆమె ఆ ఇష్యూ కూడా ఇలాంటివి ఇంకెన్నో బయటకు వచ్చాయేమో. ఒక మాట అమ్మా, నేనేమంటానంటే ఆడిషన్ అనేది ఇట్స్ ఎ కన్ఫర్మ్డ్ ఆడిషన్, అఫీషియల్ ఆఫీసులోనే జరుగుతుంది. అఫీషియల్ ఆఫీసులో జరుగుతుంది. ఫస్ట్ వీడియో పంపిస్తారు, ఫస్ట్ మామూలు ఫొటోస్ తీస్తారు. మళ్ళీ ఇక్కడ ఆడిషన్ ఏంటంటే అమ్మాయిని ఓకే అనుకున్నప్పుడు ఒక్కసారి డైలాగ్ వర్షన్, ఒక్కసారి మొత్తం క్యారెక్టర్స్ సరిపోతుందా లేదో చూసుకోవడానికి పిలిపిస్తారు. అఫీషియల్ ఆఫీస్ మిమ్మల్ని గెస్ట్ హౌస్ పిలిచిన వాడు దొంగ, తప్పు. మిమ్మల్ని ఇంటి రూమ్ లోకి పిలిచిన వాడు దొంగ, మిమ్మల్ని హోటల్కి పిలిచిన వాడు దొంగ. అఫీషియల్ గా ఆఫీస్ ఏది ఉంటుందో ప్రొడక్షన్ ఆఫీస్ గా పిలుస్తారు. 10 minutes లో మీకు ఆడిషన్ అయిపోయి పంపిస్తారు. ఇది అఫీషియల్, ఇది కన్ఫర్మ్. ఎవ్వరు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరో తప్పు చేసే ప్రతి ఓడి మీద ప్రతి ఓడి వస్తూనే ఉంటాయి రూమర్స్. ఈ రూమర్స్ ని మనం నమ్మొద్దు. రెండోది ఇంకొకటి మరి ఏమంటున్నారంటే ఒక్కసారి పిలిచాడు నీకు ఇంకోసారి ఛాన్సెస్ ఇంకోసారి అంటే నీ స్వార్థం ఉందిగా. అంటే నీ దానికోసం నువ్వు ఆ రోజు ఏమనుకుంటున్నావు, నా మాన ప్రాణాలు పోయినా పర్లేదు నేను పెద్దదాన్ని అయిపోవాలనుకుంటున్నావు, నేను గొప్ప వాళ్ళని అయిపోవాలనుకుంటున్నావు. నేను రోడ్డు మీద నేను పాచి పని చేసేనే బతుకుతాను, లేకపోతే రోడ్డు మీద ఎక్కడైనా బతుకుతాను, నాకు ఇలాంటి వద్దు, నాకు టాలెంట్ ఉంటే బాగుంటే వస్తుంది లేకపోతే రాదు అని ఆ ధైర్యం మీకు ఎందుకు రావట్లే? ఆ ధైర్యం వస్తే ఈ రోజు ఎంతమంది చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన అమ్మ, చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పెద్ద ఫ్యామిలీస్ వచ్చిన అదృష్టం కలిసి రావాలి. టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు.
నేను ఏమంటానంటే ఇంతమంది ఆర్టిస్టులు హీరోయిన్లు వచ్చారు కదా, వాళ్ళకి టాలెంట్ లేవా? నేను మీకు టాలెంట్ ఉంటే కదా నువ్వు యాంకర్ చేశారు, టాలెంట్ లేకుండా యాంకర్ అవ్వలేదు కదా. నాకు టాలెంట్ ఉంది కాబట్టి కదా నువ్వు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఎందుకంటే టాలెంట్ లేకపోతే నన్ను ఎవరో చూడకపోతే నువ్వేందుకు చేస్తావు ఇంటర్వ్యూ? ఇవన్నీ నేనేమంటున్నానంటే మన ఆడపిల్లల్ని మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, మీ పిల్లలుగా మీరు అర్థం చేసుకోండి. మీ స్వార్థం కోసం మీకు మోసపోకండి. మోసం చేసేవాడు ఉంటాడు. మీరు కూడా ఒక స్వార్థం కోసం మీరు ఒకటి అక్కడ పోతున్నారు. ఆ స్వార్థం కోసం ఆలోచించుకుంటారు. ఇద్దరి దగ్గర స్వార్థం ఉంది. అది దాని మీద మనం ఏం మాట్లాడగలుగుతాం చెప్పండి. మీరు కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే, కాస్టింగ్ కౌచ్ ఉంది అంటే ఎక్కడ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది చెప్పండి. అంటే కాస్టింగ్ కౌచ్ అంటే మీరు బలవంతం చేస్తే కేసు పెడతారు. మిమ్మల్ని మీరు సెట్ లో మిమ్మల్ని మీద ఏదైనా లేఖకు దాడి జరిగితే కేసు పెడతారు. విత్ ఇన్ మినిట్స్ అండ్ లొకేషన్ ఈజ్ 1 hour, half an hour ఈజ్ కంప్లైంట్ అండ్ ఇష్యూడ్ ఈజ్ ఇమిడియట్ కంప్లైంట్. మరి ఆ లొకేషన్ అప్పుడే 4 సంవత్సరాల క్రితం చెప్తే ఆ లొకేషన్ కి ఎక్కడ ఎవిడెన్స్ దొరుకుతాయి? ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే పోలీసులు మస్ట్ షుడ్ రిపోర్ట్. మనం అలాగే ఛాంబర్ కి ఇవ్వాలి, ఇవన్నీ మనం రిపోర్ట్ ఏమి చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు ఒక్కసారి మన ధైర్యంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. మానం గొప్పదా, ప్రాణం గొప్పదా, మనకి క్యారెక్టర్ గొప్పదా అంటే మన మాన ప్రాణమే గొప్పదని మనం చెప్పుకుంటాం. క్యారెక్టర్ అనేది మనం అదృష్టం బాగుంటే, టాలెంట్ బాగుంటే వస్తుంది. ఒకళ్ళు ఆపలేరు, ఒకళ్ళు చెప్పలేరు. ఒకళ్ళు ఆపేటట్టయితే రమకృష్ణ గారు వచ్చారా, ఒకళ్ళు ఆపేటట్టయితే ఆమిని గారు వచ్చేవారా, ఒకళ్ళు ఆపేటట్టయితే విజయశాంతి గారు వచ్చారా, ఒకళ్ళు ఆపేటట్టయితే చిన్నమయ్య గారు వచ్చేవారా, ఒకళ్ళు ఆపేటట్టయితే రాధికా గారు వచ్చేవారా. సో మనీ ఇస్ ద పీపుల్స్ అండ్ హీరోయిన్స్ అండ్ పెద్ద మహామహులు ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు కూడా ఒక్కొక్కరు 5-6 సినిమాలకు అవుతున్నారు. వాళ్ళు ఎవరు, ఏంటి, ఏ ఊరు, ఎక్కడ కాదు. సినిమా ఇండస్ట్రీలో మొత్తం చులకనగా మాట్లాడే వాళ్ళకి ఇది నా వార్నింగ్ ఏంటంటే, సినీ ఇండస్ట్రీలో అందరూ అలాంటి వాళ్ళు కాదు. ఎవరో చిన్న ఉంటాయి. నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, మీ కుటుంబంలో ఉంటాయి, మీ పక్కన ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలో ఉంటాయి, ఉద్యోగస్తుల్లో ఉంటాయి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఉంటారు. ప్రతి దగ్గర కూడా ఆడపిల్లకి వేధింపులు ఉంటాయి. ఆడపిల్ల ధైర్యంగా ఎదుర్కొంటూ ఎదురుతుంటారు. మనం మాన ప్రాణాలు కాపాడుకోవడానికి మనమే ఆదిపరాశక్తి అవ్వాలి అని ఇప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మిమ్మల్ని ఇంకొకరు కాపాడుతారు అనుకోవడం తప్పు. మిమ్మల్ని కాపాడటానికి పోలీసులు ఉన్నారు, మిమ్మల్ని కాపాడటానికి సిటీఎంస్ ఉన్నాయి, మిమ్మల్ని కాపాడటానికి ప్రజలు ఉన్నారు, మిమ్మల్ని కాపాడటానికి రోడ్డు మీద ఏదో జరుగుతుందంటే అన్యాయం జరుగుతుందంటే ఆదుకోవడానికి మనుషులు ఉన్నారు. దయచేసి మనం ఏదైనా సరే నిర్భయంగా అప్పటికప్పుడు చెప్పాలి తప్ప ఆఫ్టర్ మనం ఎప్పుడైనా అయిపోయింది అనుకోండి మనం చెప్పాం. ఇప్పుడు నేను చిన్న ఉదాహరణకు వచ్చిన కథ చెప్తా మీకు. ఇప్పుడు మీ దాంట్లో మీరు పని చేస్తున్నారు, లేకపోతే మీరు నా దగ్గరే పని చేస్తున్నారు. నా దగ్గర ఏదో మీరు ఉంటేనే కానీ ఇంకో పనివాడు మొత్తం టోటల్ గా డబ్బులు కరప్షన్ చేస్తూనే ఉన్నాడు. కరప్షన్ చేస్తున్నా మీరు చూస్తూనే ఉన్నారు కానీ మీరు నాకు చెప్పట్లేదు. ఆయన నేను ఎప్పుడో చూసి ఆయన తీసిన తర్వాత నువ్వు మొత్తం టోటల్ గా డైరెక్ట్ గా వచ్చి నాకు చెప్పావు, సార్ ఆయన నేను ఎప్పటి నుంచో చూస్తున్నానండి కానీ చాలా తినేస్తున్నాడండి అని చెప్పావు. కానీ ఆ రోజు నువ్వు చెప్తుంటే నువ్వు నిజాయితీ పడాలి. రోజు నువ్వు ఇప్పుడు చెప్పి నువ్వు తీసేసిన తర్వాత చెప్తే అంటే మనం ఎప్పుడైనా అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం ఇష్యూ జరిగిన వెంటనే కంప్లైంట్ ఇవ్వాలి. మనం నిజంగా సాక్ష్యం చెప్పాలనుకుంటే అప్పుడే చెప్పాలి. అంతే తప్ప కాపాడటానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మన దాంట్లో నేను అందుకే ఆ విషయం మీకు అదే చెప్పడం జరిగింది. కనుక ఇమ్మీడియట్లీ మనకు ఆడియో యాక్షన్ తీసుకోవాలా. ఛాంబర్ గానీ కౌన్సిల్ గానీ అందరూ సీరియస్ గానే తీసుకుంటారు. ఆ అమ్మాయి తప్ప, నేను జానీ మాస్టర్ తప్ప నేను అనట్లా. వీళ్ళిద్దరిది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ సినిమా ఇండస్ట్రీని బదలాం చేస్తున్నారన్న ఉద్దేశంతోనే నేను మీకు చెప్పడం జరుగుతుంది. సార్ మొత్తంగా ఇప్పుడు జానీ మాస్టర్ కి సంబంధించి ఆయన జనసేన నుంచి కూడా మీరు ఇంకా రావద్దు మీటింగ్స్ కి సంబంధించి ఆయన తీసేయడం, ఇటు డాన్స్ నుంచి కూడా ఆయన తీసేయడం జరిగింది. ఒకనొక టైంలో పుష్ప పార్ట్ 1 కి సంబంధించి కేశవ అనే క్యారెక్టర్ చేసిన జగదీష్ ని ఆయన ఒక కేసులో అయితే ఇరుక్కున్నాడు, ఒక అమ్మాయిని చంపేశాడన్న కేసులో. అప్పుడు అల్లు అర్జున్ ముందుకు వచ్చి ఆయనంతటా ఆయన బెయిల్ తీసుకొచ్చి మరీ షూటింగ్ చేయించుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు జానీ మాస్టర్ జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి జానీ మాస్టర్ కి సపోర్ట్ చేయకుండా ఆ అమ్మాయికి గీతా ఆర్ట్స్ లో నేను ప్రతి సినిమాలో ఛాన్స్ ఇస్తాను అంటున్నారు. ఇది ఎట్లా తీసుకోమంటారు? కేసులో మర్డర్ చేశాడా లేదా, కేసులో బెయిల్ ఇచ్చింది లేదా, కోర్టు ఇచ్చింది. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ షూటింగ్ కంపల్సరీ కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్లు పెట్టారు కాబట్టి క్యారెక్టర్ అనేది కంపల్సరీ అవునది ఫినిషింగ్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ సినిమాలు చేస్తుంటే మనం చెప్పాలి. ఎందుకంటే కొన్ని 100 మంది కార్మికులు ఆయన ఏదో స్వార్థంతో తప్పు చేసినా మన ఇండస్ట్రీ సినిమా అయిపోద్ది కాబట్టి బెయిల్ ఎవరు తెచ్చారు ఏంటి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇది ఒక అదొక డిఫరెంట్ ఇష్యూ. ఇప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ గారు ఇక్కడ జనసేన కోసం తీసుకోవాల్సిన అమ్మాయికి కొరియోగ్రాఫర్ గా టాలెంట్ ఉందేమో, లేకపోతే టాలెంట్ ఉంటే నేను ఇస్తున్నాను అన్నాడేమో అనుకోవచ్చు. ఇక్కడేమి పవన్ కళ్యాణ్ గారు చుట్టమేం కాదు. ఆయన
వన్ ఆఫ్ ది మెంబర్ జానీ మాస్టర్. అంటే ఆ జగదీష్ అనేట ఆయన అంటున్నాడు అనమాట, లైక్ నాకంటూ ఒక రోలు వాళ్ళకంటూ ఒక రోలు అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు అనేది నెటిజన్స్ కూడా మాట్లాడుకుంటారు. జగదీష్ ఇప్పుడు ఆ అబ్బాయి కేశవ అనే అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆర్టిస్ట్ గా చేశాడు కదా, కేశవ క్యారెక్టర్ చేసిన ఆయన పైన అంటే జానీ మాస్టర్ కి అయితే ఒక రోలు, కేశవకి అయితే ఒక రోలు, మీ అవసరం ఉన్న వాళ్ళకంటే ఒక విధంగా ప్రవర్తిస్తారు మీరు, లేదు అంటే ఇంకో విధంగా ప్రవర్తిస్తారు అనే విధంగా కొంత బ్యాడ్ కమెంట్స్ జానీ మాస్టర్ పైన వస్తున్నాయి. దాని మీద ఏమంటారు? జానీ మాస్టర్ కి జానీ మాస్టర్ ఆల్రెడీ క్రమశిక్షణ చర్య తీసుకున్నారు, ఛాంబర్ తీసుకుంది, అన్ని తీసుకున్నారు. ఇక అవన్నీ కూడా మళ్ళీ అంతా ఓకే అయిన తర్వాత అవన్నీ వస్తాయి. కానీ ఇవన్నీ నాకు అర్థం కాలేదు. జగదీష్ అరెస్ట్ చేశారు పోలీసులు, ఇప్పుడు జానీ మాస్టర్ అరెస్ట్ చేయలేను అంటే ఆ ఇష్యూ ఇప్పుడు తీసుకొస్తున్నారు అనమాట, పాత జరిగిన ఇష్యూ. ఒకటమ్మా, ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు నువ్వేం చేస్తావో మనం అడగడానికి మనకు రైట్ లేదు. మా ఛాంబర్ నుంచి ఏం చేసాము, ఇది కౌన్సిల్ నుంచి ఏం చేసాం, ఇది జనసేన నుంచి ఏం చేసిందని చెప్పారు. చట్టం తన పని తను చేసి నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఆ కేసుల విషయంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, అరెస్ట్ అయ్యారు, ఏం జరిగింది, అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది అనేది మనం దాని జోట్లకి వెళ్ళట్లేదు. కాకపోతే ఒక సినిమా ఇష్యూ మాత్రం ఏంటంటే సినిమా బెయిల్ మీద వచ్చారు, బెయిల్ మీద షూటింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే 500 కోట్ల సినిమా కాబట్టి ఆ బ్యాలెన్స్ వర్క్ చేసిన తర్వాత ఫర్దర్ క్యారెక్టర్స్ ఎవరైనా ఇస్తే మనం దాని మీద తప్పు పట్టచ్చు. సార్ ఫైనల్ గా చూసుకుంటే అంటే అమ్మాయి 5 సంవత్సరాల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు అంటే ప్రభుత్వాలు ఇన్ని మారినప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వం ఉంటుందో వాళ్ళు యాక్షన్ తీసుకునేది ఎప్పుడైనా తీసుకుంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఒక మహిళకి ఏమైనా అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అంటే అప్పుడుకి ఆమె కేసు పెట్టుంటే ఇంకా ఫోక్సో కేసు కింద అటు జానీ మాస్టర్ కి ఎక్కువ శిక్ష పడేది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు కానొక టైంలో. కానీ ఆ 16 years కి అసలు డాన్సర్ గానే ఛాన్స్ చాలా తక్కువ మందికి ఇస్తారు, బికాస్ బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా ఇస్తారు టు బి ఆనెస్ట్ 16 years 17 years కి. మరి అమ్మాయి ఆ టైంకే అసిస్టెంట్ వరకు ఎలా వెళ్ళింది అనేది బిగ్గెస్ట్. అదే నేను అంటున్నాను, 16 సంవత్సరాలకు ఆయన డాన్స్ కార్డు ఎలాగొచ్చింది మేబీ నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తున్న బయట చెప్తున్నాను, నిజంగా 16 సంవత్సరాలకు ఆ డాన్స్ కార్డు రాదు. ఫస్ట్ డాన్సర్ గా అప్రెంటిస్ గా ముందు జాయిన్ అవుతారు. అప్రెంటిస్ జాయిన్ అవుతుంది, డాన్సింగ్ మొత్తం డాన్సింగ్ స్కూల్ జాయిన్ అవ్వాలి. డాన్సింగ్ నేర్చుకున్నాక డాన్సర్స్ లో ఫస్ట్ అనేది సీనియర్స్ వస్తారు, సెకండ్ లాస్ట్ వస్తారు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకు సంవత్సరంకు ఈ మొత్తం డాన్స్ లో కొన్ని సినిమాలు చేసిన దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆ అసిస్టెంట్ కార్డు మళ్ళీ పెట్టుకోవాలా. అసిస్టెంట్ కార్డు మళ్ళీ పెట్టిన తర్వాత అసిస్టెంట్ అనేది మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు. ఆ అసిస్టెంట్ కార్డు మళ్ళీ అప్లై చేసిన తర్వాత అసిస్టెంట్ నుంచి థర్డ్ అసిస్టెంట్, సెకండ్ అసిస్టెంట్, ఫస్ట్ అసిస్టెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ తర్వాత కొరియోగ్రాఫర్ అవుతారు. ఇవన్నిటిలోని మరి జానీ మాస్టర్ ఏమైనా సపోర్ట్ చేశాడా, వాళ్ళ రిలేషన్షిప్ లేకపోతే ఏం జరిగింది, ఇదంతా ఒక ఇవన్నీ కూడా ఏదో జరుగుతుంది నమ్మకం అయితే ఉంది. ఎస్, ఏది ఏం జరిగినా ఇది మాత్రం ఇస్ నాట్ కరెక్ట్ అనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జరిగిన వెంటనే మీరు కంప్లైంట్ ఇచ్చి ఉంటే, మీరు జరిగిన వెంటనే ఇది జరిగి ఉంటే బాగుండు. కాకపోతే ఇది ప్రతిసారి సినిమా ఇండస్ట్రీ మీద పడ్డం అనేది కరెక్ట్ కాదు. దాని మీద మాత్రం నేను ఒక్కటి చెప్తున్నా, ఆ అమ్మాయి 5 సంవత్సరాల నుంచి ఎందుకు లైంగిక వేధింపులు బాధపడుతూ అంటే భయపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా చెప్పిందా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ లో ఏమైనా వీడియోస్ ఏమైనా పెట్టి బ్లాక్మెయిల్ చేశారా భార్యాభర్తలు, లేకపోతే వీడియోస్ ఈ అమ్మాయిని ఏమైనా పెట్టి బెదిరించారా, ఈ అమ్మాయిని బెదిరిస్తూ బాధ పెడుతూ ఉంటే ఈ రోజు తట్టుకోలేక చెప్పిందా, ఇవన్నీ కూడా మనకే తెలియదు. కనుక నేను అందుకే ఆ కేసుల కోసం నేను వెళ్ళట్లే. అందుకే మా ఇండస్ట్రీని మీరు తీగని పరువు అని నేను చెప్తున్నాను తప్ప నేను అంతగానే నేను ఆడపిల్లల కోసం చెప్తున్నాను. మొత్తం ఆడపిల్లలు ఎలాగ మనం కాపాడుకోవాలో చెప్తున్నాను తప్ప నేను ఇంకోటి ఈ రోజు వచ్చారు బయటికి, ఆ రోజు వచ్చుంటే అయిపోయేది కదా. కనుక ఇవన్నీ కూడా మనకి చట్టాలు ఉన్నాయి, ఎవరు కూడా చట్టాలకు అతిథులు కాదు. కనుక దయచేసి ఆడపిల్లలు ఎప్పుడు ఆదిపరాశక్తులు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మిమ్మల్ని మీరు మానపిల్లలను కాపాడుకోవడానికి, నిలబెట్టడానికి మీరు ఆదిపరాశక్తి అవ్వండి, కాపాడుకోండి మిమ్మల్ని మీరు అని నేను అంటే మీ చేతిలోనే లొకేషన్స్ ఉన్నాయి. దయచేసి మిమ్మల్ని కాపాడటానికి అందరూ ఉన్నారు. మీరు అదయపడొద్దు. ఏ దానికైనా సినిమా ఇండస్ట్రీ అనేది మా కన్న బిడ్డల కంటే, మా అక్క చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాం. ఆడపిల్లలకి ఇక్కడ ఏది జరగదు. ఎవడో ఒకరు తప్పు చేస్తే అందరూ తప్పు చేశారు అనుకోవడం తప్పు. సినిమా ఇండస్ట్రీ ఎంతో మంది మహామహోల్ సావిత్రమ్మ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద మొత్తం టోటల్ టాప్ హీరోయిన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఎంతో మంది ఇండస్ట్రీలో ఉన్నారు. ఇండస్ట్రీలో తప్పుగా అపార్థం చేసుకోవద్దని మాత్రం చెప్పగలుగుతాను. మీరు అంటే సినీ ఇండస్ట్రీని తప్పు పట్టకూడదు, బద్నాం చేయకూడదు, అదే విధంగా మహిళలు కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఇవాళ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.